నా జీవితం ఒక తమాషా జీవితం మిత్ర, శాపగ్రస్తం కూడా. నేను ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చాలా పైలాపచ్చేసుగా ఉండేవాడిని. అమ్మవారి ఉపాసన కన్నా కన్యాకర్షణ మంత్రాలు ఉంటే చాలు అనుకునేవాడిని. చాలా ఆస్తులు నా వ్యసనాలకు తగలబెట్టాను. కానీ ఇప్పటికీ నన్ను కాపాడుతోంది ఒకటే, అతిథి పూజ, అన్నదానం. హిమాలయం నుంచి ఒక యోగి వచ్చారు ఒకప్పుడు. ఆయన ఎండపాటును వెళ్ళడం చూసి మా ఇంటికి భోజనానికి పిలిచాను. ఆయన నా జాతకం చూసి, తమాషాగా నీ గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఇరుక్కున్నాయి, నీ చేతిలో పైసా ఉండదు, నీదంటూ నీకేమీ ఉండదు అన్నాడు. అప్పటి నుంచి చాలా ఆలోచించేవాడిని. నేను జగమొండిని, లలితోపాసన చేసి నాకు కర్తవ్యం చెప్పు అని మొండికెత్తి ఆవిడ కాళ్ళు పట్టుకున్నాను. అంతర్వాణిగా ఒకరోజు అమ్మ పలికింది, అంతే, ఎలాగూ నా చేత ధనం నిలవదు, ఇప్పటిదాకా చాలా వ్యసనాలకు ఖర్చు పెట్టేశాను, ఇప్పటి నుంచి దానాలకు ఖర్చు పెడదాం, ఇహం పరంగా మారుతుంది అన్న నిర్ణయానికి వచ్చేసాను. ఆ యవ్వన భ్రష్టత్వం అప్పుడు పరిచయమైన వ్యక్తే ఈ రక్తి. నన్నే నమ్ముకున్నది. నన్ను కులవింటి పిల్లని వివాహం చేసుకోమంది. తన ఇంటి తలుపులు నాకు మూసేసింది. అదిగో ఈ నా భార్య అనబడే వ్యక్తికి ఆ అమ్మాయే జీవితం ఇచ్చింది. ఈనాటికిలా దుఃఖంతో కుమిలిపోయారు ఆయన. ఆ వృద్ధుడి కథనానికి కదిలిపోయాడు మిత్ర. ఏమి జీవితాలు, ఎన్ని రకాలు! మహాత్ముడైన ఈ వృద్ధుడి వెనకాల ఎంత దయనీయమైన కథ ఉంది, ఎవరికి అర్థమవుతుంది? ఆయన పర్సులో ఆఖరి పావలా కూడా ఖర్చు పెడితే మళ్ళీ డబ్బు వస్తుందని ఆ యోగి చెప్పినట్టున్నారు. అందుకే ఆయన చేతిలో అసలు డబ్బు దాచేవారు కాదు. మిత్ర విడవలేక తాతయ్యని విడిచి వెళ్ళాడు. ఏ అవసరం ఉన్నా కబురు పెట్టమని రమేష్కు మరీ చెప్పి వెళ్ళాడు. ఆ అవసరం అంత త్వరలోనే వస్తుంది అనుకోలేదు రమేష్ కూడా తన చదువు కోసం సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడున్నంతకాలం దైవం దగ్గర ఉన్నట్టే అనిపించింది రమేష్కి. మళ్ళీ చదువు, స్నేహితులు, ప్రపంచం ఇవి చూడగానే అదంతా ఏదో మాయగా, ఇప్పటి పరిస్థితే నిజంగా అనిపించడం ప్రారంభించింది. అదే అడుగుతూ రాశాడు మిత్రకు, అలా కాకూడదు రమేష్, ఎక్కడున్నా ఆ అద్భుత వాతావరణాన్ని, దాని పరిమాణాన్ని మన గుండెల్లో దాచుకోవాలి. అదే మన ప్రపంచం, మిగతంతా మిథ్య. తాతయ్య స్పర్శ కన్నా సన్నిధి గొప్పది. అది ఫిజికల్ లెవెల్కి సంబంధించింది కాదు. ఎక్కడున్నా ఆ అద్భుతాన్ని నువ్వు అనుభవించాలి అంటూ రాశారు జవాబు. ఆలోచించేవాడు రమేష్. మిత్ర తాతయ్యకి పాదాభివందనం చేసి వెళ్ళిపోతుంటే, మీకు బాధగా లేదా? మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు బాధగా ఉంది. తాతయ్య, మిత్రని ఇక్కడే ఉండమని చెప్పండి తాతయ్య, బతిమాలతో అడిగాడు రమేష్. ఇక్కడ ఉండమన్నా? అవును, మీరు చెప్తే సర్వం వదులుకుని ఉంటాడు. తాతయ్య నవ్వాడు. వద్దు, ఇక్కడ ఉండిపోవడానికి అతన్ని తయారు చేసింది. అయినా అతని శరీరం వెళ్ళినా అతడు ఇక్కడే ఉంటాడు. నేను ఇక్కడే ఉన్నా అతను నన్ను తీసుకెళ్తున్నాడు, నీకు తెలుసా? నవ్వుతూ అన్నాడు తాతయ్య పులకించిపోతూ. మరోసారి పాదస్పర్శ చేశాడు మిత్ర. పట్నం వెళ్ళే బస్సులో రామచంద్రజీ ఏం చెప్పారో తెలుసా రమేష్? జీవితం అనే విహంగానికి ఒక రెక్క ఆధ్యాత్మికత అయితే మరొక రెక్క భౌతిక జీవితం. అదే రాజయోగం. రెండు రెక్కలు ఉన్నప్పుడే పక్షి ఎగరగలదు. అర్థమైందా? ఈ రకమైన మత్తుగా, మాయగా తీసుకుని ఆగిపోతే జీవితంలో చేయవలసిన పనులన్నీ నిర్లక్ష్యం చేస్తాం. ఈ శక్తి, ఈ అమృతతత్వం అంతా మన జీవితాలకు ఉపయోగించాలి అని చెప్పడం గుర్తుకొచ్చింది రమేష్కి. మిత్ర ఉత్తరం చేతిలో ఉండగానే తాతయ్య సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ వచ్చింది. ఏమైందో తెలియని రమేష్ అయోమయంలో ఉన్నాడు. ఏమిటో తెలియదురా రమేష్, చెయ్యి నోరు పడిపోయాయి. ఈయన కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం చూడలేక ఏ గట్టిన వాళ్ళు చాతపడి చేశారేమోరా. కాసుల పేరు సవరించుకుంటూ పచ్చటి మొహం నిండా కాటిక మరపలతో ఏడుస్తోంది రంగనాయకమ్మ. ఇంటి నిండా జనం, గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అని కొందరు ఆలోచిస్తుంటే, ఇంకేముంది, ఈయన పని అయిపోయింది అంటున్నవారు కొందరు. తాతయ్య పాదాలకు నమస్కరించి, తాతయ్య హాస్పిటల్కి వెళ్దామా అడిగాడు రమేష్. మాట్లాడలేదు ఆయన. మూసిన కన్ను తెరవలేదు. ముందు ఆయన ఏకాంతం కోసమైనా హాస్పిటల్ అవసరం అని తీసుకెళ్ళాడు రమేష్. ట్రీట్మెంట్ జరుగుతోంది. చూపులతోనే రోగాలు తగ్గించేవాడు. ఆయన కర్మ, ఈ గాజు గొట్టాలు, ఈ వైర్లు చూడ్డానికి వచ్చిన శిష్యగణం చాలా బాధపడుతున్నారు. ఈయన నోరు విప్పరు, మౌనంగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మెల్లిమెల్లిగా జనం పలచన పడుతున్నారు. చుట్టాలు, బంధువులు, అర్థం లేని హడావిడి తప్ప
సహాయం, అసలు ఆయనకు కావాల్సిన సహాయం ఎవరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఏం చేయాలో ఎవరికి తెలియదు కూడా. అప్పుడు గుర్తుకొచ్చాడు మిత్ర రమేష్కి. అతడు ఫోన్లో దొరకలేదు, ఉత్తరాలకు సమాధానం లేదు. విజిటింగ్ ప్రొఫెసర్గా ఏ ఊరు వెళ్ళాడో తెలుసుకోలేకపోయాడు రమేష్. ఏం చేయాలి? హాస్పిటల్ వరండాలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు రమేష్. ధ్యానస్థితిలో మనసుతో పిలుపు అందుతుంది. ఒకప్పుడు తాతయ్య చెప్పిన మాటలు ఇప్పుడు పసిబిడ్డలా నిస్సహాయంగా, మౌనంగా, ఎండుకట్టెలా మంచం మీదున్న ఆ జ్ఞానవృద్ధుడి కోసం ప్రార్థిస్తున్నాడు రమేష్. మిత్ర, ప్లీజ్ నా పిలుపు వినండి ప్రార్థిస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత తలకాయ బద్దలైపోతున్నంత నొప్పి. ఏమీ జరగలేదు. ఇంతేనా ఈ సైన్స్లన్నీ? అవసరానికి ఉపయోగపడవా? మన్నాడు పట్టుదలగా ప్రయత్నించాడు. ఏమీ జరగలేదు. 3వ నాడు విసుగొచ్చేసింది. కర్మ తప్పదు, ఇవన్నీ హంబక్ కబుర్లు అన్నంత కోపం వచ్చింది. ఏ విసుగు, నెగటివ్ థింకింగ్ రాకూడదని అనుకుంటున్నాడో అదే వస్తోంది. అదే బాధ. సాయంత్రం బాల్కనీలో నిలబడి 7వ అంతస్తు నుంచి కిందికి చూస్తున్నాడు రమేష్. మెదడు మౌనంగా ఉంది. రమేష్, ఎవరో పిలిచినట్లయింది. వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. ఆశ్చర్యంగా అనిపించింది. రమేష్, నేను మిత్రాను. గబాలను కలిగి చూశాడు. ఎవరూ లేరు. ఆశ్చర్యపోకు, పెన్ను పేపర్ తెచ్చుకో, రాసుకో. గబగబుగా తెచ్చుకుని కూర్చున్నాడు రమేష్. ఎవరి సూచన మీదో ఆజ్ఞ మీదో రాస్తున్నట్లు చెయ్యి కదులుతూ రాస్తోంది. ఆ రాస్తున్నదంతా ఎక్కడి నుంచో వస్తోంది. ఆటోమేటిక్ రైటింగ్. ఈ రోజుకు చాలు, నేను ఇప్పుడు రాలేను, రానక్కర్లేదు కూడా. నా బదులు నువ్వు ఉన్నావుగా, నా యాంటీనావి, సాధిస్తావు. మెసేజ్ ఆగిపోయింది. ఆశ్చర్యంగా తను రాసింది, తంది కాంది అదంతా చదివాడు రమేష్. తాతయ్యని ఎలా బాగు చేసుకోవాలో సూచనలు ఆ క్షణం నుంచి అమలుపరిచాడు రమేష్. మెరిడియన్సు, సహస్రారం పక్కన నాడి మీద మెత్తగా, శుతిమెత్తగా మసాజు, తాతయ్య పక్కన మౌనంగా కూర్చుని మనసుతో మాట్లాడడం. 2వ రోజు నుంచి చిన్న చిన్న కదలికలు తాతయ్యతో. ఆశ్చర్యపోతూ మళ్ళీ మిత్ర పంపే టెలిపతిక్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నాడు రమేష్. ఆనాడు శివరాత్రి. తలుపు తీయగానే పల్లె జనం, తాతయ్య ఊరు జనం, వారంతా కిక్కిరిసిపోయింది వరండా. హాస్పిటల్ స్టాఫ్ అదిలిస్తున్నారు. అయ్యవారిని ఒక్కసారి చూసిపోతాం బాబు, ఈరోజు పర్వదినం. వాళ్ళ గొంతులో ఆప్యాయత, దుఃఖం, ఆర్తి. గుండెలో ఏదో గుబులుగా అనిపించింది రమేష్కి. తాతయ్య, ఇటు చూడు తాతయ్య, ఇటు చూడు. నీ వాళ్ళు, నీ జనం నీకోసం వచ్చారు, నిన్ను చూడాలని వచ్చారు. తాతయ్య చూడు. తాతయ్యను కదుపుతూ ఆర్తిగా ఏడుస్తూ అన్నాడు రమేష్. మెల్లిగా కళ్ళు విప్పి చూశారు తాతయ్య. ఆ జనం కళ్ళల్లో దిగులు, మెరుపు, కన్నీటి తెర. బాబుగారు ఒక్కసారి వచ్చారు. కొందరు గట్టిగా ఏడ్చేస్తున్నారు. లోపలికి రండి, చెయ్యి ఊపారు ఆయన. గుంపులు గుంపులుగా వచ్చారు అంతా. శివరాత్రి నా హడావిడి? మెల్లిగా ప్రశ్నించారు, గొంతులో జీవురా. అవునయ్యా, అవును. మీరు లేరేంటి? చుట్టూ చూసి, ఇది ఆసుపత్రి, ఇక్కడ పూజలు చేయకూడదు కదా, ఉపవాసాలు ఉన్నట్టున్నారు. మీరంతా ఇంటికి వెళ్ళి పూజ చేసుకోండి. వాళ్ళు వరుసగా పాదాలు మెక్కి వెళ్ళిపోతున్నారు. తాతయ్య, ఆశ్చర్యంగా అన్నాడు రమేష్. ఏంటి నాన్న? ఆయన కళ్ళల్లో అలౌకికమైన నవ్వు. ఏమిటిది? నీకు మాట వచ్చేసింది, చెయ్యి పనిచేస్తోంది. కాని పనులు ప్రతిబంధకాలు ఆయన. ఈ ఆడంబరాల నుంచి, ఈ అర్థం లేని కీర్తి నుంచి దూరంగా కొన్నాళ్ళు ఆ తల్లి నన్ను ఉంచదలుచుకుంది. ఇదిగో ఈ ప్రజలు నా వాళ్ళు. వీళ్ళ కోసం మళ్ళీ నా వాక్కు, నా హస్తం తిరిగి ఇచ్చింది నాయన ఆ జగజ్జన్ని. చేతులు ముకుళించి కంటి నీరుతో ఆపాదమస్తకం పులకించిపోతూ అన్నారు గౌరీనాథ్ శాస్త్రి. స్పాంటేనియస్ రిగ్రెషన్, గాల్లో మిత్రవాక్యాలు. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించుకున్నాడు రమేష్. ఈ కథ కల్పితమేమో కానీ కథలో జరిగిన అద్భుతాలు కల్పితాలు కావు. నేను చూసిన మహత్యాలు ఇవన్నీ. ముఖ్యంగా గౌరీనాథ్ శాస్త్రి గారికి పాత్రకి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది మా అన్నగారు, మా 4వ ఆడబడుచు భర్త కొడిమెల రాజయ్య ఆరాధ్య గారు. ఈ మిరకల్స్ అన్నీ చాలా వరకు వారి జీవితంలో జరిగినవే. ఇవాళ కూడా ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఆయన విపులీకరించి చెప్పిన శాస్త్రము, దాని మహత్యం
వీటిలో ఏ కొద్దిగానో గ్రహించుకుని నేను వారికి పెద్ద అభిమానిని. వారు నాన్నగారు అవడం నా అదృష్టం. వారికే ఈ నివేదన. నమస్కారాలతో జలంధర. మీ సమస్యలు, ప్రశ్నలు reachgigi@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్